హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూసేద్దాం. ఓకేనండి. ఓకే, సో హేమలత గారు మెయిల్ చేశారు రాజు గారు పంజగుట్ట నుంచి. ఓకే. జనరల్ గా కాలీఫ్లవర్ తో మనం అంటే ఎక్కువ మటుకి కర్రీ లాగా ట్రై చేస్తూ ఉంటాం కదా. అవునండి. సో అలా కాకుండా ఫ్రై టైప్ లో ఇలా కొబ్బరి గానీ ఏదన్నా చేసి చేసుకుంటే ఎలా ఉంటుంది, ఆ కాంబినేషన్ లో ఏమైనా ట్రై చేసి చూపించమని అడుగుతున్నారు. ఓకే, అంటే ఎక్కువగా ఏంటంటే మసాలా కర్రీలు ఎక్కువ చేసుకుంటుంటారు లేదా స్నాక్స్ ఐటమ్ చేస్తూ ఉంటారు, చైనీస్ ఐటమ్స్ లో ఎక్కువగా వాడుతూ ఉంటారు కదా. మోస్ట్లీ కర్రీ లాగానే ఎక్కువ కాలీఫ్లవర్ ని యూస్ చేస్తూ ఉంటారు కదా. ఎస్ అండి. సో ఫ్రై లాగా అనుకుంటే కొబ్బరితోనే చేసేద్దామండి. గోబీ కోకోనట్ ఫ్రై. సో చాలా బాగుంది, సింపుల్ మెథడ్ లోనే చూపిస్తాను. ఓకే రాజు గారు. ఓకే అండి, మరి గోబీ కోకోనట్ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి ఒకసారి చూద్దాం. గోబీ కోకోనట్ ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కాలీఫ్లవర్ తురుము 2 కప్పులు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, వెల్లుల్లి రెబ్బలు 4, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఇంగువ చిటికెడు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు మొదలు పెడదామా? ఓకేనండి. సో ముందుగా మనం పోపు పెట్టేసుకుందాం. ఓకే. సో కొద్దిగా ఆయిల్, ఎండుమిరపకాయలండి. సో ఎండుమిరపకాయల తర్వాత పోపు దినుసులు. ఓకే. సో ఇది మనం జనరల్ గా ఫ్రైస్ కి పెట్టుకునే పోపు పెట్టేసుకొని అది వేయించేసుకోవటమే కదా. అవునండి. ఓకే. సో ఇక్కడ ఏంటంటే కొంచెం చిన్న చిన్నగా ముక్కలుగా చాప్ చేసుకున్నాం. సో దానివల్ల మనకి చపాతీతో తీసుకున్నా మనకు రైస్ తో కలుపుకున్నా కంఫర్ట్ గా ఉంటుంది. కొంచెం ఆ పెద్ద ముక్కల్లా కాకుండా కొద్దిగా తురుముక్క, మరి తురుములా కాకుండా కొంచెం చిన్న సైజ్ లో ఉల్లిపాయ ముక్కలు కోసుకున్నట్టుగా. సో దీంట్లో పచ్చిమిర్చి పేస్ట్, అలాగే వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఓకే, కొద్దిగా ఇంగువ కూడా వేస్తున్నాం దీంట్లో. ఓ ఈ ఫ్లేవర్ బాగుంటుందా? చాలా బాగుంటుంది. సో ఇప్పుడు దీంట్లో గోబీ. ఓకే. సో ఇది మనం రెగ్యులర్ గా కట్ చేసుకునే కాలీఫ్లవర్ సైజ్ లో, అంటే ఆ ముక్కల్లా కాకుండా కొంచెం ఇంకా కొద్దిగా చిన్నగా, అంటే మనం ఉల్లి తరుగులాగా కట్ చేసుకుంటే బాగుంటుంది. సో అలాగే పసుపు, ఓకే, సరిపడా ఉప్పు ఇక్కడే యాడ్ చేస్తున్నాం అండి. ఓకే. సో జనరల్ గా కాలీఫ్లవర్ ఫ్రై గానీ అలా ఏదో చేసినట్టు ఇది కూడా అలా అనిపిస్తుంది. బాగుంటుంది కొంచెం. ఉప్పు పసుపు కూడా వేసాం కాబట్టి కొంచెం తొందరగానే ఇది వేగిపోతుంది, అంటే ఆ వాటర్ అనేది తొందరగా బయటకు వచ్చేస్తుంది. సో దాంట్లో ఉన్నది అండ్ పీస్ కూడా చిన్నగా ఉంది కాబట్టి బాగానే వేగిపోతుంది. సో ఇది వేగేలోగా మేము చిట్కా చూసేస్తాం రాజు గారు. ఓకే అండి, ఇక్కడ కాలీఫ్లవర్ ముక్కలు వేగుతూ ఉంటాయి, ఈలోగా మనం చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: ఆయిలీ స్కిన్ ఉన్నవారు రోజు ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగాలి. అలాగే అప్పుడప్పుడు పసుపు, శనగపిండి, పాలు ఈ మూడింటిని కలిపి బాడీకి మసాజ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే బాడీలో ఉన్న ఆయిలీనెస్ తగ్గిపోతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో ఇది ఎంతవరకు వేగిందో చూద్దాం. ఓకే. ఇది ఏదో గుడ్డు పొరట్లా ఉంది రాజు గారు కదా, చూడడానికి అలాగే ఉంది. ఓకే. సో ఆల్మోస్ట్ ఇది వేగిపోయిందండి. ఓకే. సో ఇప్పుడు దీంట్లో పచ్చి కొబ్బరి తురుము. సో జనరల్ గా మనం ఎప్పుడు ఫ్రైస్ కి మోస్ట్లీ పచ్చి కొబ్బరి తురుమే వాడతాము, ఎందుకంటే కొద్దిగా ఇదైతేనే టేస్ట్ బాగుంటుంది. అవునండి. ఎండు కొబ్బరి తురుము ఏంటంటే అంత బాగా బ్లెండ్ అవ్వకపోవచ్చు, అంటే కొన్నిటికి అవుతుంది కానీ అన్నిటికీ అవ్వదు, కాబట్టి మనకి పచ్చి కొబ్బరి బెస్ట్ ఆప్షన్. ఎస్. సో అలాగే కొద్దిగా జీలకర్ర పొడి. ఓకే. సో ఇలాంటి రెసిపీస్ మనం ఎంత సింపుల్ గా చేసుకుంటే మనకి అంత టేస్టీగా ఉంటాయి. సో కొద్దిగా కొత్తిమీర. సో ఇక్కడ స్టవ్ ఆపేసి. సో ఎపిసోడ్ స్టార్టింగ్ లో చెప్పుకున్నాం కదండి సింపుల్ రెసిపీస్ అని చెప్పేసి. ఇదిగో ఇది చూసారా ఎంత సింపుల్ గా అయిపోయిందో, మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అక్కర్లేదు. సో అలాగే అన్ని కూడా మనకు అందుబాటులో ఉండే వస్తువులే. ఎస్. సో కాబట్టి ఇలాంటివన్నీ చాలా ఈజీగా వెరైటీగా ఉంటాయి ట్రై చేసుకోవడానికి, రెగ్యులర్ రెసిపీస్ కాకుండా. ఓకే, డిష్ అవుట్ చేసేసుకున్నాం. నైస్. కొద్దిగా కొత్తిమీర. ఓకే. సో గోబీ కోకోనట్ ఫ్రై
రెడీ అండి. నైస్, చాలా బాగుంది రాజు గారు చూడడానికి కూడా. థ్యాంక్ యూ. ఓకే, చూసారు కదండి, గోబీ కోకోనట్ ఫ్రై రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోబీ కోకోనట్ ఫ్రై తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, పచ్చిమిర్చి పేస్ట్, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో కాలీఫ్లవర్ తురుము, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత పచ్చి కొబ్బరి తురుము, జీలకర్ర పొడి వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోబీ కోకోనట్ ఫ్రై రెడీ.